హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్ యాంటెనా డిస్కస్ చేస్తాను. మనం యాంటెనాని ఇంకా ఏమనొచ్చు అని అంటే ఫీలర్స్ అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇవాళ నేను ఇన్సెక్ట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్ యాంటెనా ఏవేవి ఉంటాయో డిస్కస్ చేద్దాం విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫస్ట్ మనకి స్ట్రక్చర్ ఆఫ్ యాంటెనా అనేది తెలియాలి. మనకి యాంటెనాలో 3 పార్ట్స్ ఉంటాయి. ఇది మనకి హెడ్ క్యాప్సూల్కి అటాచ్ అయి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ సెగ్మెంట్ స్కేప్, సెకండ్ వన్ వచ్చేసి పెడిసిల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్లాజెల్లం. ఓకే, స్కేప్, పెడిసిల్, ఫ్లాజెల్లం ఇవి పార్ట్స్ ఆఫ్ యాంటెనా. ఓకే, మనకి మొత్తం ఒక 14 to 15 టైప్స్ ఆఫ్ యాంటెనాస్ ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క దాన్ని యాంటెనా టైప్ ఏంటి అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సిటేషియస్. మనకి దీన్ని మనం ఇంకో మీనింగ్ ఎలా అనొచ్చు అని అంటే బ్రిస్టిల్ లైక్. సిటేషియస్ టైప్ ఆఫ్ యాంటెనా. దీంట్లో ఏంటి అని అంటే ఏవైతే సెగ్మెంట్స్ ఉంటాయో యాంటెనా సెగ్మెంట్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి 1, 2, 3 ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి బేస్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ. ఫస్ట్ పెద్దదిగా ఉంటుంది, తర్వాత చిన్న చిన్నగా ఉంటాయి. ఇలా అంటే ఫస్ట్ బేస్లో పెద్దగా ఉండి లార్జ్గా ఉండి పైకి వెళ్ళే కొద్దీ వాటి యొక్క సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది. ఓకేనా? దీని ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి డ్రాగన్ ఫ్లై, డామ్సెల్ ఫ్లై, ఓడోనేట్ ఆర్డర్ ఏదైతే ఉన్నాయో అవి, ఇవన్నీ కూడా సిటేషియస్ టైప్ ఆఫ్ యాంటెనా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిలిఫామ్ టైప్ ఆఫ్ యాంటెనా. దీన్ని మనం థ్రెడ్ లైక్ అనొచ్చు, అని కూడా అంటారు. దీంట్లో ఏంటి అని అంటే నార్మల్గా సెగ్మెంట్స్ అన్నీ కూడా సిలిండ్రికల్గా ఉంటాయి. థిక్నెస్ కూడా సేమ్ ఉంటుంది, మొత్తం బేస్ నుంచి అపెక్స్ వరకు ఏ డిఫరెన్స్ లేకుండా అంతా సేమ్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? కింది నుంచి పై వరకు సేమ్ థ్రెడ్ లాగా సన్నగా పై వరకు సేమ్ ఒకటే సైజులో ఉంటాయి సెగ్మెంట్స్ అన్నీ కూడా. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫిలిఫామ్కి గ్రాస్ హాపర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి థర్డ్ వన్ మొనిలిఫామ్ టైప్ ఆఫ్ యాంటెనా. ఓకే, దీన్ని మనం బీడెడ్ అని కూడా అనొచ్చు, అంటే లైక్ ముత్యాల్లాగా ఉంటాయి. బీడెడ్ ఫామ్ అని కూడా అంటారు. ఇవి ఏంటి అని అంటే సెగ్మెంట్స్ అనేవి గ్లోబ్యులర్ షేప్లో ఉండొచ్చు, లేకపోతే స్పెరికల్ షేప్లో ఉండొచ్చు. ఇవి ప్రామినెంట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఆ రెండు ఏవైతే సెగ్మెంట్స్ ఉన్నాయో వాటి మధ్యలో. ఇలా ఉంటాయి. ఓకే, దీన్ని మనం బీడెడ్ లేకపోతే మొనిలిఫామ్ టైప్ అనొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి టర్మైట్స్, చెదలు, టర్మైట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రాగన్ ఫ్లైస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, తూనీగలు అంటుంటారు కదా, అవి డ్రాగన్ ఫ్లైస్ అంటే. నెక్స్ట్ వచ్చేసి సెర్రేట్ టైప్ ఆఫ్ యాంటెనా. దీన్నే మనం ఇంకో మీనింగ్ సా లైక్ అని కూడా అనొచ్చు. ఇవి ఎట్లుంటాయి అని అంటే సెగ్మెంట్స్ ఉంటాయి కదా, ఏవైతే సెగ్మెంట్స్ ఉన్నాయో వాటికి ఎండ్లో ఒక వన్ సైడ్ ఎండ్లో ట్రయాంగులర్ ప్రొజెక్షన్స్ ఉంటాయి అన్నట్టు. మనకి ఒక పక్కకి వన్ సైడ్కి మనం ట్రయాంగులర్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడొచ్చు. దాన్ని సెరెట్ టైప్ ఆఫ్ యాంటెనా అని అంటారు. ఇలా మనకి ఒక పక్కకి ట్రయాంగులర్గా ఉంటాయి. ఈ ట్రయాంగులర్ షేప్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, దీన్ని మనం సెరెట్ టైప్ ఆఫ్ యాంటెనా అంటారు. మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి లాంగికాన్ బీటిల్.
ఓకే, పల్స్ బీటిల్, జ్యువెల్ బీటిల్, ఇవన్నీ కూడా మనకి సో లైక్ యాంటెనాని మనం అబ్జర్వ్ చేస్తామంటే సెర్రేట్ లైక్ యాంటెనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫిఫ్త్ వన్ యూనిపెక్టేట్. యూనిపెక్టేట్ టైప్ ఆఫ్ యాంటెనా అంటే దీంట్లో మనకి కోమ్ లైక్, పెక్టేట్ అంటే కోమ్ లైక్, యూని అంటే సింగిల్ సైడ్, ఒకటే సైడ్ ఉంటే దాన్ని యూనిపెక్టేట్ అంటారు. సో కోమ్ లైక్ స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. సో ఇవి ఎట్లా ఉంటాయి అని అంటే సెగ్మెంట్స్ అంతా కూడా దీని చుట్టూ కూడా కోమ్ లైక్, ఇప్పుడు ఏదైతే సెగ్మెంట్స్ ఉన్నాయో పక్కన ఒక పక్కన ఇట్లా ఉంటాయి మనకి, ఓకేనా. సో ఇట్లా ఒక పక్కకి మనకి కోమ్కి ఎట్లయితే ఒక పక్కకి ఉంటాయో సో అట్లా వన్ సైడ్ ఉంటాయి అన్నట్టు మనకి, ఓకేనా. సో ఇది మనకి దేంట్లో అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే సాఫ్ట్ లై. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక పక్కకి మనకి దువ్వెనకి ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి. ఓకే, దీన్ని మనం యూనిపెక్టినేట్ అనొచ్చు. బైపెక్టినేట్ అంటే బోత్ సైడ్స్ ఉంటాయి. ఓకే, బోత్ సైడ్స్ ఉంటే దాన్ని బైపెక్టినేట్ అంటారు. బైపెక్టినేట్, దాన్ని మనం డబుల్ కోమ్ లైక్ అనొచ్చు, అంటే బోత్ సైడ్స్ ఉంటాయి. ఓకే, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి సిల్క్ వామ్ మాత్. ఓకే, సో సిటేషియస్ అయితే డ్రాగన్ ఫ్లైస్. సో మనకి ఏంటి బ్రిస్టిల్ లైక్, ఫస్ట్ సెగ్మెంట్స్ అనేవి లార్జ్ ఉండి బేస్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ తగ్గిపోతాయి. ఫిలిఫామ్ అంటే థ్రెడ్ లైక్, గ్రాస్హోపర్స్ మొత్తం యూనిఫామ్గా ఉంటుంది. మొనిలిఫామ్ అంటే బీడెడ్ లైక్ అంటే టర్మైట్స్ మనకి. సో ముత్యాల్లాగా ఇలా ఉంటుంది, ఒక ప్రామినెంట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఎవ్రీ సెగ్మెంట్కి మధ్యలో. అండ్ సెర్రేట్ టైప్ ఆఫ్ యాంటెనా అంటే సా లైక్, మనకి ఒక పక్కకి ట్రయాంగులర్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి లాంగికాన్ బీటిల్. యూనిపెక్టినేట్ అంటే కోమ్ లైక్, వన్ సైడ్ కోమ్ లాగా మనకి ఇట్లా వన్ సైడ్ ఉంటాయి, టూ సైడ్స్ ఉంటే బైపెక్టినేట్ అంటారు, డబుల్ కోమ్ లైక్. సో యూనిపెక్టేట్ వచ్చేసి సాఫ్ట్ లైస్ అండ్ బైపెక్టినేట్ వచ్చేసి సిల్క్ వామ్ మాత్. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ క్లావెట్ టైప్ ఆఫ్ యాంటెనా. క్లావెట్, సో దీన్నే మనం క్లబ్డ్ అని కూడా అనొచ్చు, క్లబ్డ్ టైప్ ఆఫ్ యాంటెనా. సో దీంట్లో ఏంటి అంటే యాంటెనా ఏదైతే ఉందో అది సడన్గా కాకుండా గ్రాడ్యువల్గా ఎన్లార్జ్ అవుతుంటుంది. ఫస్ట్ కొంచెం, తర్వాత కొంచెం బేస్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. సో గ్రాడ్యువల్గా టువర్డ్స్ ద టిప్ యాంటెనా అనేది ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. సో మనకి దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి క్లావెట్ టైప్ ఆఫ్ యాంటెనాకి బ్లిస్టర్ బీటిల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి క్యాపిటేట్ టైప్ ఆఫ్ యాంటెనా, దీన్నే నాబ్డ్ అనొచ్చు. సో పైది ఇట్లా క్లబ్డ్, ఇది నాబ్డ్. ఓకే, సో దీంట్లో ఏంటి అని అంటే టర్మినల్ సెగ్మెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి సడన్గా ఎన్లార్జ్ అవుతాయి. సో టర్మినల్గా ఏవైతే ఉన్నాయో టర్మినల్ సెగ్మెంట్స్ అనేవి సడన్గా బల్జ్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, సో ఇలా ఉంటుంది, ఇదంతా ఒకలా ఉండి టర్మినల్ సెగ్మెంట్ సడన్గా బల్జ్ అయిపోతే దాన్ని క్యాపిటేట్ టైప్ ఆఫ్ యాంటెనా అంటారు, దాన్ని నాబ్డ్ అంటారు. సో మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి బటర్ఫ్లైస్. సో బటర్ఫ్లైస్లో మనం క్యాపిటేట్ టైప్ ఆఫ్ యాంటెనాని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నైన్త్ వన్ లామెల్లేట్ టైప్ ఆఫ్ యాంటెనా. సో దీన్ని మనం ప్లేట్ లైక్ అంటారు. సో దీంట్లో ఏంటి అని అంటే మనకి యాంటెనల్ టిప్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవుతుంది, ఒక సైడ్కి మనకి ప్లేట్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఇలా ఉంది కదా, ఇలా ఒక పక్కకి మనకి ప్లేట్స్ లాగా ఫామ్ అవుతాయి, దీన్ని మనం లామెల్లేట్ టైప్ ఆఫ్ యాంటెనా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, సో దీన్ని మనం ప్లేట్ లైక్ అనడానికి ఏంటి అని అంటే ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఇలా ప్లేట్ లాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని ప్లేట్ లైక్ అని అంటారు. సో మనం ఇది ఎక్కువ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే దీని ఎగ్జాంపుల్ వచ్చేసి లామెల్లికాన్ బీటిల్. ఓకే, సో నెక్స్ట్ 10th వన్ వచ్చేసి
అరిస్టేట్. సో అరిస్టేట్ టైప్ ఆఫ్ యాంటెనా. సో దీనిలో ఏంటి అని అంటే టర్మినల్ సెగ్మెంట్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోతాయి. ఓకే, సో టర్మినల్ సెగ్మెంట్స్ ఎన్లార్జ్ అయిపోయి దాని నుంచి మనకు ఒక బ్రిస్టిల్ లాంటి, సో ఇలా ఉంది అనుకోండి, మనకి ఇది టర్మినల్ సెగ్మెంట్ ఎన్లార్జ్ అయిపోయి దీని పక్క నుంచి మనకి బ్రిస్టిల్ లాంటి సో ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో సడన్గా మనకి ఏదైతే టర్మినల్ పార్ట్ సెగ్మెంట్ ఉందో అది ఎన్లార్జ్ అయిపోతుంది అండ్ దాని పక్క నుంచి మనకి ఒక బ్రిస్టిల్ లైక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇది మనం ఎక్కువగా అరిస్టేట్ టైప్ ఆఫ్ యాంటెనా అంటారు దీన్ని. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి హౌస్ ఫ్లై. సో మనం హౌస్ ఫ్లైని దగ్గర నుండి గమనించినట్లయితే దాని యాంటెనాని గమనిస్తే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి 10 టైప్స్, ఇంకా 5 టైప్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది మనకి పార్ట్ 1లో మనం ఇన్సెక్ట్స్ ఆఫ్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్ యాంటెనాలో 10 టైప్స్ నేర్చుకున్నాం కదా. సో అవి డిస్కస్ చేశాను ఇంతకుముందు. ఇవి క్లావిడ్ టైప్, దాన్ని క్లబ్డ్ అంటారు. సో బ్లిస్టర్ బీటిల్ ఎగ్జాంపుల్, క్యాపిటేట్ నాబ్డ్ లైక్ అంటే ఒకటేసారి ఇన్లార్జ్ అయిపోతుంది, దానికి ఎగ్జాంపుల్ బటర్ఫ్లైస్. అండ్ లామెల్లేట్ ప్లేట్ లైక్, సో లామెల్లికాన్ బీటిల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అరిస్టేట్ టైప్ ఆఫ్ యాంటెనా, సో అది హౌస్ ఫ్లై. సో నెక్స్ట్ ఇంకా 5 నెక్స్ట్ పార్ట్లో మీకు చెప్తాను. సో మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.